హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము ఈరోజు కొర్ర బియ్యము బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు అందరికీ డయాబెటీస్ బీపీ ఎక్కువ ఉంది కదండి, అట్లాంటి వాళ్ళు డైటింగ్ చేసే ఫుడ్ అండి. బ్రేక్ఫాస్ట్ కొర్ర బియ్యంతో చేస్తానండి నేను. ఫ్రెండ్స్ చూడండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసిన. కొర్ర బియ్యం అండి, మన వాటర్ గ్లాస్ ఉంటుంది కదండి, పెద్ద గ్లాసు, ఆ గ్లాస్కి ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఉడికినాక 2 గ్లాసులు అవుతుంది. ఇది ఎట్టంటే అండి, మనం కడుక్కొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని మళ్ళీ దానికి 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటరే వేసుకోవాలండి. వంచకూడదండి. నీళ్ళు అయితే కొంచెం సాల్ట్ వేసుకొని, అదే మనం రైస్ ఎట్ట చేసుకుంటామో చూడండి, సేమ్ అట్నేనండి. రైస్ ఎట్ట చేసుకుంటామో అట్నే చేసుకోవాలండి. పొడి పొడిగా 1 గ్లాస్ వేయాలండి. మామూలు రైస్ మాదిరిగా 2 గ్లాస్ అయితే వేయకూడదు, మెత్తగా అయిపోతుంది. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇంకా 3 పచ్చిమిర్చి అండి, మీరు కారానికి తగ్గంత తీసుకోండి. ఇది వచ్చేసి ఎర్రగడ్డ అండి ఒకటి, కొంచెం కొత్తిమీర, 2 టమాటాలు, కొంచెం శనగపప్పు అండి పచ్చిది, పల్లీలు, కరివేపాకు, అల్లము, కొంచెం ఆవాలండి, కొంచెం సాల్ట్ మళ్ళీ మనం ఆనియన్ చేసేటప్పుడు వేద్దామండి. ఆల్రెడీ దీంట్లో వేసినానండి, మీరు చూసి వేసుకోండి. ఇంకా కొర్ర బియ్యం అంటే అందరికీ తెలిసిందే కదండి, తెలియని వాళ్ళ కోసము ఇక్కడ పెట్టినానండి. ఇట్టుంటాయండి కొర్ర బియ్యము. ఇవి కడుక్కొని మనము రైస్ కూడా చేసుకోవచ్చండి. మధ్యాహ్నం పూట వైట్ రైస్ తినని వాళ్ళు ఇట్లా చేసుకొని మీకు నచ్చిన కర్రీతో తినొచ్చండి. నేను పిల్లలు తినరండి, మా పిల్లలు, అందుకని నేను పొద్దున్నే ఈవినింగు టిఫిన్ గిట్నే చేసేస్తా, మళ్ళీ మధ్యాహ్నం రైస్ చేస్తానండి. ఫ్రెండ్స్ చూసినారు కదండి, కావాల్సినవి అన్నీ పెట్టేసినాం మనము. ఇంకా మనం తెలిసిందే కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఆవాలండి, ఆవాలు వేసినాం. ఇంకా పల్లీలు, కరివేపాకు, అల్లము అన్నీ వేసేద్దామండి. ఏం కాదండి, ఆవాలు ఒకటే పచ్చి వాసన కాకుండా తీసుకోవాలి. ఆవాలు పచ్చివాసన రాకుండా తీసుకోవాలండి. ఇంకా ఈ ఫ్రై అయినాక చూడండి, చాలా థ్యాంక్స్ అండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంత తక్కువ టైంలో నేను అంత ఇంప్రూవ్ అయినా అంటే మీ వల్లేనండి. నాకు మీ సపోర్ట్ మా పాపకి నాకు ఎప్పుడూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేద్దాము. సింపుల్గా అండి, ఎంత ఈజీగా అయిపోతాయి. నిమ్మలంగా చేసుకోండి, ఏం లేదు, టెన్షన్ లేకుండా. చాలామందికి ఇప్పుడు ఆరోగ్యం బాగోవడం లేదు కదా ఫ్రెండ్స్, దానివల్ల మనం ఇంకా హెల్తీ ఫుడ్ చేసుకొని నిదానంగా కొంచెం చేసుకొని తినాలండి ఇంట్లో, బయట తినేదానికన్నా. ఆనియన్స్ ఫ్రై అవుతాను. సాల్ట్ అండి కొంచెం వేసుకుందాం, ఇంకా అవసరం లేదు ఫ్రెండ్స్. మనము ఈ రైస్లో ఉడికిచ్చినప్పుడు కొంచెం వేసినాం కాబట్టి కొంచెం వేసుకుంటే చాలు. ఎందుకంటే ఇవి కొంచెం పైకి తక్కువ ఉంటాయి కదా, చప్పగా ఉంటుంది కాబట్టి ఆనియన్ వరకు పట్టాలి కదండి, అందుకే కొంచెం చిటికెడు వేసినాను కొంచెం. మీ ఇష్టం అండి, కలర్ కావాలంటే పసుపు కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే వేయను, మీ ఇష్టం అది. ఒక్కొక్కసారి పసుపు కూడా వేస్తా ఫ్రెండ్స్. చూడండి, మూత పెట్టండి. కొంచెం మగ్గినాక టమాటాలు, కొత్తిమీర వేసుకుందామండి. చూద్దామండి. చూడండి, కొంచెం కుక్ అయింది కదా, కొంచెం ఆగాలి.
ఎంత బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు సిల్వర్ బౌల్స్ అండి, సిల్వర్ కడాయి పెట్టుకోండి. స్టీల్ పెట్టుకుంటే మాడిపోతాయి. ఓన్లీ మనం మరిగించుకునేదానికి, లిక్విడ్ చేసుకునేదానికి స్టీల్ వాడాలండి. మనం ఫ్రై చేసుకునేవి ఇలాంటి బౌల్స్లో చేసుకోవాలండి. అది మాడకుండా, అడుగు పట్టకుండా బాగా కుక్ అవుతాయి. చూడండి. ఇప్పుడు కొత్తిమీర టమాటాలు వేద్దామండి. మా కిచెన్లో చిన్న లైట్ ఉంది, కనపడడం లేదు, లైటింగ్ తక్కువ వస్తుంది. ఇంకా నైట్ పూట చేయాలంటే చాలా కష్టం ఉందండి. దూరంగా ఉండి వేసుకోండి. కొంచెం ఫ్రై చేసేటప్పుడు కొంచెం చిన్నగా పెట్టుకోండి, ఎందుకంటే ఘాటు ఉంటుంది కదండి, దగ్గు వస్తుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి బాగా యూజ్ అవుతుందండి. మీకు పొద్దున్న కానీ ఏమీ లేదండి. ఈ రైస్ మధ్యాహ్నం కూడా మనకి బోర్ కొట్టినట్టుంటే తినలేము. నార్మల్గా రైస్ అంటే ఏ టైంలో కానీ, ఎనీ టైంలో, నైట్ అని కానివ్వండి, పొద్దున్న కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి తినొచ్చండి. అప్పుడు ఇప్పుడు అని ఏం లేదండి. రైస్కి ఎప్పుడైనా తినొచ్చండి చేసుకొని. చూడండి. కొంచెం మూత పెడదాము, ఒక్క నిమిషం మూత పెడదాం. చూడండి ఫ్రెండ్స్, పొగలు వస్తుంది కదా, చూద్దామండి. టమాటా కుక్ అయిపోయింది కొంచెము. చూడండి. మీకు ఇంకా లూజ్గా కావాలంటే ఈ టమాటా డ్రై అయ్యేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని, పెద్దవాళ్ళు ఉంటారు కదండి, మన అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళు తినలేకుంటే దీంట్లో కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం బాగా కుక్ చేసండి. వాళ్ళకి మెత్తగా కూడా పెట్టచ్చండి. ఇంకా మనము పిల్లలు తినరు కాబట్టి మెత్తగా ఉంటే ఇది టమాటా కొంచెం డ్రై అయిపోయింది కదా. ఇంకా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కొరబియ్యం రైస్ అండి వేసేద్దాం. ఇంకా రెడీ అయిపోయింది కదండి. నేను హ్యాండిల్ చేసుకోవాలండి, సెల్ పట్టుకొని తీసుకున్నా కాబట్టి ఇబ్బంది అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా కొర్ర బియ్యం ఉప్మా అండి రెడీ అయిపోయింది కదా. బాగా కలుపుకోండి. ఇంకొక నిమిషం మూత పెడదామండి మనము మగ్గేదానికి. చూసేద్దాం ఫ్రెండ్స్, కొర్ర బియ్యము ఉప్మా రెడీ అయిపోయింది. చూడండి, కొంచెం చూడండి కుక్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంకా మనం తగిన బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నామండి. చూడండి ఎంతో ఈజీగా. నేను ఆల్రెడీ ఇక్కడ డెకరేషన్ కోసము ప్లేట్ రెడీ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనము ప్లేట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము కదా, బౌల్లోకి ఇట్లా తీసుకొని చూడండి ఫ్రెండ్స్, నేను అంతా లైవ్లోనే చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎంతో ఈజీగా
ఎమ్మి బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. కొర్ర బియ్యంతో ఉప్మా చేసుకున్నాం కదండి, ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకా దీనిపైన కొంచెం కొత్తిమీర గార్లిక్ చేసుకుంటే చూడండి, ఒక స్పూన్ పెట్టుకున్నామంటే ఎంతో. చూడండి, కొర్ర బియ్యం కూడా ఇన్నే పెట్టినానండి. కొర్ర బియ్యం ఉప్మా రెడీ ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తిని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఎంతో ఈజీగా కొర్ర బియ్యం ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ అండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.